గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విద్యారంభ గురుం వియచ్చశనభం విద్వజ్జనై సేవితం విస్తార శ్రవణం విశాల నయనం విశ్వస్య విజ్ఞాపహం విఖ్యాతంచ వినాయకం గజముఖం వీణాది వాద్య ప్రియం వందే చంద్రధరాత్మజం విధినుతం నాట్యాది గీత ప్రియం. విద్యకి ఆరంభ గురువు, అలాగే విధినుతం విధిని శాసించగలిగేవాడు అయినటువంటి వ్యాసుడికి భారతాన్ని రచించినవాడు అయినటువంటి ఆదిపూజ్యుడు గణపతికి సుప్రసిద్ధమైన కోనసీమ అయినవిల్లి క్షేత్రంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, దాతల యొక్క సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ వారు ప్రతి సంవత్సరం 3 రోజుల దీక్షతో చదువుల పండగ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా 3 విశేషమైన పూజలు చేస్తున్నారు. అందులో మొదటి రోజున అంటే నిన్నటి రోజున సప్తనది జలాభిషేక పూర్వక లక్ష్మీ గణపతి కల్పం, స్వామివారికి లక్షగరికి పూజ జరిగాయి. రెండవ రోజు ఈ రోజు వసంత పంచమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని రెండవ రోజు సరస్వతీ కల్ప పూర్వక గణపతి పూజ పుణ్యాహవాచరాది నిత్య కార్యక్రమాలు జరుగుతూ సరస్వతీ కల్ప పూర్వక విశేష అభిషేకం. ఇప్పుడు దూర్వ పూజతో కూడుకున్నటువంటి 1,00,000 కలముల సమర్పణ జరగబోతోంది. రేపటి రోజు అనగా 3వ రోజు అంటే ఈ కార్యక్రమంలో మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, ఈవేళ సరస్వతి హోమం. రేపటి రోజు సూర్య రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని సౌరకల్పం, సూర్య మండపారాధన, సూర్య నమస్కారాలు మరియు ఈ 3 రోజుల కార్యక్రమం సంబంధించి సంపూర్ణ మహాపూర్ణాది జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల యొక్క సహకారాలతో దేవాదాయ శాఖ వారు, ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి గారి బ్రహ్మత్వంలో అనేక మంది శైవాగమ పండితుల చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ఓం నమః. వ్రాతపతి అంటే పరీక్షలకే అధిపతి, పరీక్షలకే కాదు మన విధిరాతకు కూడా, విధిని కూడా శాసించగలిగిన వాడు గణపతి అని. చదువుల పండుగ పరీక్షల దగ్గరికి వచ్చే రోజుల్లో ఈ మాఘమాసంలో ఈ పూజలు పెట్టడం వల్ల, స్వామికి కలములు సమర్పణ చేసిన కళాలను ప్రసాదంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు చక్కటి మేధస్సుని ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తాడన్నటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి జరుగుతోంది. ఇది అందరికీ సకల శుభాన్ని జరిగించేది. జై గణేశ. దీనివల్ల దేశానికి, గ్రామానికి సర్వశాంతులు, సర్వ విఘ్నాలు దూరం అవుతాయి, సర్వశాంతులు కలుగుతాయి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభశ్చేతసాదనం గణపతయః సేత్వచన సిద్ధిరస్తు. అయ్యా, 50 మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవిల్లి గణపతి వారి యొక్క ఆశీస్సులతో ఈవేళ మాఘమాసము శుద్ధ చవితి రోజున స్వామివారికి ఉదయాన్నే గణపతి కల్పంతో ఆరంభమయ్యి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము అయిన తర్వాత గణపతి కల్పం పూర్తి చేసి మహన్యాసం చెప్పి తర్వాత స్వామివారికి 7 నదీ జలములతోటి అభిషేకం జరిగిందండి ఇప్పుడే. తర్వాత 1,00,000 దూర్వార్చన, ఆ తర్వాత హోమము, తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో వేళతో ముగుస్తుందండి. పంచమి, శ్రీ పంచమి విశేషంగా వేలాది సంఖ్యల్లో అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయండి. అంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి సన్నిధికి వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకుని వెళ్తూ ఉంటారు. రేపు చాలా విశిష్టమైనదండి. రేపు సరస్వతీ కల్పం అండి. ఎల్లుండ అంటే మంగళవారం నాడు సప్తమి, అంటే షష్ఠీ ప్రయుక్త సప్తమి. ఆ రోజున సూర్య నమస్కారాలతో ఆరంభమయ్యి పూర్ణాహుతితోటి ఈ యొక్క త్రిదిన దీక్ష అంటే 3 రోజుల కార్యక్రమం పూర్తవుతుందండి. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిన కోరుచను. అలాగే రేపు అంటే శ్రీ వసంత పంచమ రోజుని సరస్వతీ కల్ప ప్రయుక్త 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థులకు పంచిపెడతారండి. ఎవరైతే ఈ కలములు స్వీకరించి పరీక్ష రాస్తారో ఉత్తీర్ణతా శాతం పెరిగి వాళ్ళ యొక్క మనోధైర్యం పెరుగుతుందండి. అందుకు కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క కళలు స్వీకరించేందుకు అంటే విద్యార్థులు మాత్రమే ఇస్తామండి. ఎక్కువ వచ్చి ఈ కలములు తీసుకుని వెళ్ళి ఆ యొక్క పరీక్షలు బాగా రాయాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.